అబ్బాయి చూడండి ఊరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కట్ అవ్వాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నీ గంధం సందీప్ అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను వచ్చేసి మామిడి తోటకి అయితే వచ్చాను. కాల్వబుగ్గ దగ్గర ఇక్కడ ఎంబాయి అనే ఊర్లో దగ్గర మామిడి తోట ఉందన్నమాట. ఆ మామిడి తోటకి అయితే వచ్చేసాను అనమాట. వచ్చేసి మీకు మామిడి తోట చూపిద్దామని వచ్చిన. చూడండి నా వెనకాల మొత్తం ఫుల్ మామిడి తోటనే చూస్తున్నారు కదా, అంతా మామిడి. ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో అంతా. ఇవన్నీ మామిడికాయలే. నేను ఒకసారి జూమ్ చూపిస్తా. చూడండి మామిడికాయలు ఎట్లా కాసినాయో చూసారు కదా, ఇవన్నీ మామిడికాయలే. ఇది మొత్తం టోటల్గా 25 ఎకరాలు ఉందంట. 550 చెట్లు ఉన్నాయంట. ఇట్లానే లోపల వెళ్ళిపోవచ్చు అంత పండుగ అయింది ఇది. తెంపకూడదు. ఉంది చూడండి, కింద కాసింది. చాలా బాగున్నాయి. నోరైతే ఊడిపోతుంది అంత తినాలనే కోరికతో. చూడండి ఇట్లానే పొడవుగా ఉందన్నమాట. 25 ఎకరాలు. కిలో ప్రకారం చూసుకుంటే మాకు కిలో వచ్చేసి 90 రూపాయలు అంటున్నాడు. మరి మీరు ఏమైనా తక్కువకి మాట్లాడుకోవాలంటే తక్కువకి మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక్కడ తోటలో తీసుకోవాలనుకుంటే పళ్ళు చుట్టుపక్కల మీకు అంతా చూపిస్తా. చుట్టూ తిరిగి ఇట్లా చూడండి. అసలుకి మామిడి పండ్లు కొరకేమనిపిస్తుంది నాకు ఇది. దీనిని చూసి చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి మామిడి పండ్లు అంతా మామిడి పండ్లు. నోరు ఊడిపోతుంది అంతా. ఇక్కడ చూడండి చిన్న చిన్న లిల్లిపుట్టు ఇవి, చిన్నవి చాలా బాగుంది. వస్తున్నా చూడండి, లోపల పోతున్నా. ఏమన్నా గిందిరిగలు ఉంటే చాలా డేంజర్. సో చాలా జాగ్రత్తగా పోవాలన్నమాట. మనం కూడా కింద చూసుకొని, కింద పాములు ఉంటాయి. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో అంతా జాతరనే, మామిడి పండ్ల జాతర ఇప్పుడు అంతా. ఇది చూడండి ప్రజల్లో చూడండి. కొరికిద్దాం. బాగున్నాయి, చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను ఒక పండు తిన్నాను అనమాట. ఇందాక వాళ్ళు ఇచ్చారు తోట వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. స్వీట్నెస్ కూడా బాగుంది. రసం కాయలు కూడా ఉన్నాయంటారు, కానీ రసం కాయలు అయితే అయిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతము. సో ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తున్నా కదా, మొత్తం ఇదంతా మామిడి తోటనే. అంటే నేను కొంచెం ముందర పోయి అంతా మీకు చూపిస్తా. అలాగే నచ్చితే నాకు ఒక కాయ తెంపుకొని వచ్చుకుంటా. ఇదైతే బాగా కాసింది అనమాట ఇక్కడ సైడ్ తోట. కానీ అక్కడ సైడ్ నేను బేతంచెర్ల సైడ్ వెళ్ళాను. బేతంచెర్ల సైడ్ ఏమైందంటే అంతా మా కమాండ్లో వచ్చి మొత్తం పొలం తోట మొత్తం నాశనం అయిందంట. కానీ ఇక్కడ సైడ్ అయితే బాగా వచ్చింది. ఊరకల్ల సైడ్తో ఇక్కడ అదంతా చూడండి, అంతా చాలా బాగుంది తోట మాత్రం. ఒక్కొక్క చెట్టుకి ఒక ఎంత లేదన్నా ఒక 100 కాయలు, 60 నుంచి 100 వరకు బాగా ఈజీగా వస్తాయి అన్నమాట కాయలు. చాలా బాగున్నాయి కదా. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. పాములు గిములు అన్నీ తిరుగుతుంటాయి. చూడండి ఇదంతా అవతల పక్క చుట్టుపక్కల పోతే కొండ అనమాట. ఇతలు చూడండి గిక్కలు అవన్నీ ఉంటాయి. పెంచింటారు వీళ్ళు. చూస్తున్నారు కదా, బాక్స్ రోడ్ ఉన్నాయి లోపల. ఇప్పుడు నా పక్కల అయితే చుట్టుపక్కల ఎవ్వరు లేరు. నేను ఒక్కనే లోపలికి వచ్చాను, తోట లోపలికి చూద్దామని. ఒకసారి చెట్టు కూడా ఎక్కాలా. చెట్టు ఎక్కి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చెట్టు ఎక్కుతున్నాను అనమాట. దగ్గర రండి చూడండి. ఇప్పుడైతే చెట్టు ఎక్కుతున్నాను. పూర్తి ఎక్కలేమో నా వెయిట్కి ఆ చెట్టు కొమ్మలకి నేను చెట్టు
ఇవి మామిడి పండ్లు అమ్ముతారన్నమాట ఇక్కడ అన్న వాళ్ళు. చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తారు కిలో ప్రకారం 90 రూపీస్ ఇదే అన్న వాళ్ళు మామిడి పండ్లు అమ్మేది చూస్తున్నారు కదా. ఈ అన్న ఇంకొక అతను అన్న కదా పండు అయితే తింటున్నా అన్న కోసి ఇచ్చినాడు. ఏమన్నా అణుగులు అన్న అన్నావు కదా అన్న కోసి ఇచ్చినాడు మనకి. చాలా బాగుంది, స్వీట్గా ఉంది. చాలా సూపర్ ఉంది. మన వెనకాల అన్న ఉన్నాడు, తోట గురించి చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అన్న వాళ్ళు పండ్లు అమ్ముతారు, చెప్పండి అన్న. సార్ మాది కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం ఎంబాయి సార్ మా ఊరు. ఓకేనా. ఇక్కడ మామిడి పండ్లు వచ్చేసి ఎటువంటి స్ప్రే లేకుండా చెట్టు మీద పండుగ మేము అమ్ముతుండడం జరిగింది సార్. ఇక్కడ పండు చాలా మధురంగా ఉంటుంది. ఇక్కడ పండు అంటే ఎంబాయి పండు అంటే చాలా ఫేమస్ సార్. దీన్ని బంగినిపల్లి మామిడి పండు అంటారు సార్. అందరూ పీనిష్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ పండు అంటే చాలా తీపి ఎక్కువ సార్. ఎక్కడి నుంచో దూరం నుంచి వాళ్ళు వచ్చి కొనుగోలు చేసుకొని తీసుకెళ్తుంటారు సార్. మొత్తం తోట ఎన్ని ఎకరాలు ఉందన్నా? 20 ఎకరాలు. 20 ఎకరాలు ఉంది సార్. ఇక్కడ 20 ఎకరాలు ఎన్ని చెట్లు ఉంటాయి అన్న టోటల్? 450 చెట్లు. 450 మొక్కలు ఉన్నాయి సార్. ఓకే. ఒక చెట్టుకి సుమారు ఎన్ని కాయలు కాస్తాయన్న? ఈ సంవత్సరం చాలా కాపు తక్కువ సార్. ఈ సంవత్సరం చాలా కాపు తక్కువ ఉండడం వలన చెట్టుకి ఒక 50 కిలోల నుంచి 60 కిలోల దాకా ఉంటుంది. లేకపోతే ఒక చెట్టు సుమారుగా ఒక 4-5 క్వింటాల దాకా రావాల్సిన దిగుబడి చాలా తక్కువైంది సార్. సరే అన్నకి థ్యాంక్స్ చెప్తాము. అలాగే ఇక్కడ మీరు ఇటు వైపు ఏమైనా వచ్చేస్తే అన్న వాళ్ళ తోటకు వచ్చి పండ్లు తీసుకోండి. బెంగళూరు కాయలు అంటే ఇవి. మనం లోపలికి వెళ్తున్నాము తోట లోపలికి. ఇప్పుడు చూడండి బెంగళూరు కాయలు చూపిస్తాను మీకు. ఆ బెంగళూరు కాయలు మన కర్నూలులో ఎంబాయి అనే ఊరు దగ్గర ఈ బెంగళూరు కాయలు తోట ఉంది, చూపిస్తా. చూడండి ఇంకా బెంగళూరు కాయలు ఇటు ఉంటాయి, ఈ షేప్లో ఉంటాయి అన్నమాట. నార్మల్ బెండ్స్లు అయితే నార్మల్ గుండు ఉంటాయి. కాయలు అయితే తెంపుకుంటాం అన్నమాట. మొత్తం ఈ తోటకి మొత్తము 2 చెట్లు ఉన్నాయంట. ఈ చెట్టు ఇప్పుడు నేను చూపించేది ఈ చెట్టు ప్లస్ ఆ పక్కన ఉన్న చెట్టు, ఈ 2 చెట్లకి చట్నీకాయలు అనమాట. సో మనకైతే తెంపిస్తున్నారు, చూపిస్తాను నేను. ఇది అనమాట చట్నీకాయలు ఇవి. ఇప్పుడు తెంపిస్తున్నారు తోటేమ. ఆ తోటేమతో మీకు మాట్లాడిపిస్తాను. ఆమె ఏమని చెప్పాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోతోనే కంటిన్యూ చేసి పెట్టేస్తాను. చూడండి ఇట్లా కొమ్మతో తెంపాలి. ఇట్లా మళ్ళీ బుడంకి ఇక్కడ కొనాకి తెంపినామనుకో జీడి కారుతుంది మళ్ళీ అంతా, మనం పట్టుకోవడానికి రాదు. ప్లస్ అందులో అవి మాకు ఇట్లా పెట్టినాం అనుకో బాగుంటాయి. మాకు అంటే మాకు కాదు, మనకి ఇట్లా పట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. సో చూడు ఇది కూడా బాగుంటుంది, చాలా బాగుంది తోట. ఇప్పుడు ఫస్ట్ తీసిన వీడియో నేను ఆ తోటని ఈ తోటని ఒకటే కంబైన్ వీడియోలో పెట్టేస్తాను. మళ్ళీ లెంత్గా అవుతుంది 2 వీడియోలు ఉంటే మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి. సో ఈ వీడియో ఆ వీడియో మొత్తం మిక్స్ చేసి పెట్టేస్తాను. నేనైతే 4 పట్టుకొని వచ్చిన ఆమెతో ఆమెతో మాట్లాడుకొని కేజీ ప్రకారం తీసుకుంటున్నాము చట్నీకాయలు 4. ఇప్పుడు మళ్ళీ వేరే కాయలు బెండకాయలు అలాగే మన బెంగళూరు కాయలు అంట, ఆ బెంగళూరు కాయలు తెంపుకుందాము. మొత్తానికి ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తున్నాము మామిడి తోటలలో. డిస్కస్ చేస్తున్నాము మేము ఆంటీతో తోటేమతో మాట్లాడుతున్నాం అన్నమాట. ఎలా చేస్తారు, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం అని మాట్లాడినామా. ఇవి చట్నీకాయలు సార్. పంటలు లేవు, రేట్లు ఎక్కువ వస్తాయి. ఓకే. అవి మళ్ళీ పూలు పెట్టుకుని తోటలోకి రాకూడదు, తోటలోకి వస్తే రాలిపోతాయి. మొత్తం ఎన్ని ఎకరాలు ఉందమ్మా ఇది? ఇది 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలకు ఎన్ని చెట్లు ఉన్నాయమ్మా? 3 ఎకరాలకు మామూలుగా 120 చెట్లు సార్. 120 చెట్లు. చట్నీకాయల చెట్లు అలాగే బెనీస చెట్లు అలాగే బెంగళూరు కాయలు ఎన్ని ఉన్నాయమ్మా? అంటే బెనీసాలు చాలా ఉన్నాయి. ఆచారు మాత్రం చట్నీకాయ ఆచారి అంటారు.
ఆచారం మాత్రం 5 చెట్లు ఉండే సార్. మొత్తం ఎన్ని రకాలమ్మా? మొత్తం 6 రకాలు ఉంటాయి. 6 రకాలు. ఎన్ని సార్లకు పంట వస్తుంది? సంవత్సరానికి ఒకటే పంట సార్. సంవత్సరానికి ఒకసారి. ఎన్ని నెలలు? మామూలుగా 6 నెలలు ఊరుకుంటాము. 6 నెలల తర్వాత నుంచి పెట్టుబడి పెట్టుకుంటాం చేసుకుంటాం. 6 నెలలు. ఇప్పుడు దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి చెట్లు? ఇప్పుడు 5 రకాలు ఉంటాయి. 5 రకాల చెట్లు ఏమేమి ఉన్నాయి? అమృతం, ఆచారి, మామూలుగా బెంగళూరు, తోటపూర్ అంటారు దాన్ని. మాకెళ్ళి బెంగళూరు అంటారు. బేనిసా, ఇంకా కీతరని ఉంది సార్ నాట. మీకు ఎంత ఖర్చు అవుతుందమ్మా చేయడానికి? ఇది మామూలుగా అంటే 50,000 ఖర్చు. 50,000 ఖర్చు. 50,000 తోటకి మొత్తం పురుగు కొట్టాలి, మందులు కొట్టాలి. మీరు గుత్త తీసుకున్నారా మీదే సొంతమమ్మా? సో చెప్పాను కదా, ఏమైనా మొత్తం కనుక్కున్నాం కదా మీకు ఈ వీడియోలో పెడతాను, మీరు చూడండి. మీకు ఏమైనా కావాలి పనులు కావాలనుకుంటే కూడా ఎంబాయ్ అనే ఊరు ఉంది. ఆ ఊరికి టర్నింగ్ అయితేనే అక్కడ ఒక అరుగు పైన పెట్టింటారు అనమాట. మాటకైతే ఎంపడానికి పోతున్నా. అదో ఈ తోటపూది కాయ అంట ఇది. అదో మొత్తానికి చాలా ఇదే కదమ్మా, ఇంకా ముందు పోవాలమ్మా. అదో బాబా ఎక్సలెంట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కాయలు. అదో ఇదంతా ఇది కదమ్మా. ఇందో ఈ కాయ తెంపుతున్నాను నేను, పైన తెంపుతాము. బాగుంది. ఏదో చూసి బాగా మంచిగా చూసి తెంపాల. ఏదిలా ఉంది ఏది అనేది. పెద్దది తీసాము, పెద్ద కాయ అట్లా పెద్ద కాయనే పట్టినా. అదో ఇప్పుడు ఇది తీసుకుపోయి తిందాం మనము. చూసారు కదా, ఇప్పుడు మామిడి తోట లోపల పోయి నేను సగం మధ్యలో నుంచి మళ్ళీ వెనకలకు వచ్చేసాను. ఎందుకంటే వేడి ఉంది, చాలా ఎండ ఉంది కాబట్టి వేడైపోయింది బాడీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే బంధుమిత్రులు కూడా షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు. ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను ఇంతటితో. బాయ్.